మామ, ఈ వీడియో అయితే కనుక మెయిన్గా ప్రోమోలో చూపించారు కదా తనుజ గారి యొక్క సిస్టరు, దాని తర్వాత తనుజాకి ఎవరైతే కూతురు అవుతారో ఆవిడ కూడా వచ్చారనమాట. చిన్న పాప చాలా అంటే క్యూట్గా అనిపించింది మామ. మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియో అయితే కనుక తనుజ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది తనుజ గారికి హార్ట్ సింబల్ ఇచ్చేసుకొని మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి మామ. ఈ వీడియోలో ప్రోమోలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్తాను. మ్యాక్సిమం ప్రతి ప్రోమో 3 ప్రోమోస్ దాకా వచ్చినాయి. ఈ 3 ప్రోమోస్ నేనైతే కనుక డీటెయిల్గా మీ ముందుకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో వచ్చాను మామ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. మనకి చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటుంది. లైక్ చేసే ఈ వీడియో అయితే కనుక చూడడం స్టార్ట్ చేయండి. సో తనుజ గారి సిస్టర్ వచ్చారు. ఇదంతా ఒక సస్పెన్స్లా ప్లాన్ చేసిందనమాట బిగ్ బాస్ అయితే కనుక. చాలా హ్యూజ్ ఎలివేషన్ వచ్చిందనమాట ఆవిడ ఎంట్రీతోనే. దీంట్లో బిగ్ బాస్ గారు ప్లాన్ చేశారు చూడండి. ఏం ప్లాన్ చేశారో, ఆవిడ సిస్టర్కి తన పెళ్లి కూతురు చేయడం, తన ఆశీర్వాదం ఇవ్వడం. దీని తర్వాత తనుజాలో ఉన్న బ్యాడ్స్ ఏంటి గుడ్స్ ఏంటి, ఏడో మాకు మంచిగా స్ట్రాంగ్ ఆడు, కార్డులో కూడా నీ పేరు వేయించాలని చెప్పిన మాటలు, క్యూట్గా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు. సంజన గారు అమ్మ అని చెప్పి శ్రేష్ఠ చిన్న పాప ఎవరైతే ఉందో తను అమ్మ అని చెప్పి సంజన గారు పిలిస్తే ఆవిడ హట్ అయిపోయి పాపం రూమ్లో వెళ్ళిపోయి ఏడవడం నిజంగా నాకైతే కనుక చాలా ఎమోషనల్ అనిపించింది మామ. అది నిజంగా ఒక పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుసు ఆ పెయిన్. తనకి కూడా ఒక 6-7 మంత్ బాబు ఉన్నాడు. ఆ బాబును వదిలేసి తనైతే కనుక వచ్చి హౌస్లో ఆడుతున్నాడు. చాలా అంటే చాలా గ్రేట్స్. సుమన్ అన్న ఫ్యామిలీ కూడా వచ్చింది. సుమన్ అన్న ఫ్యామిలీ కన్నా ముందు ఏంటంటే కదా ఇంకో విషయం ఏంటంటే, మన వాళ్ళు సుమన్ అన్న ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ. మన తరపు నుంచి కూడా సుమన్ అన్నకి హ్యాపీ యానివర్సరీ సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో సుమన్ అన్నకి విషెస్ చెప్పండి. దీంతో పాటుగా సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి మామ. సో రైట్, సో ఆవిడైతే కనుక వచ్చారు. సిస్టర్ అయితే కనుక తనుజ వాళ్ళ అక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక హౌస్లోకి వచ్చారు. వెళ్ళి తనుజ గారు అయితే కనుక హక్ చేసుకోవడం ఆవిడని. నేను ఇంకా హౌస్లో ఉండలేను, నేను వచ్చేస్తాను, నేను ఫుల్ ఎమోషనల్ అయిపోతాను అనమాట. ఆవిడైతే కనుక ఫుల్ ఎమోషనల్ అయిపోయి నేను ఇంకా ఉండలేను, వచ్చేస్తాను, ప్లీజ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆవిడ వెళ్ళడం, రూమ్లో కూర్చోవడం, రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే నేను ఇలా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, ఒకవైపు మమ్మీని చూసుకుంటున్నాను, పెళ్లి పనులు చూసుకుంటున్నాను, ఇటుపక్క నీకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను అని చెప్పి తనైతే కనుక మంచిగా మాట్లాడతారు. తనుజ గారు ఆవిడైతే కనుక అనుజ అంట. సో తనుజ అనుజ మంచి పేర్స్ అనమాట, క్యూట్ నేమ్స్. దీని తర్వాత చిన్న పాప పేరు శ్రేష్ఠ అనమాట. సో నువ్వు మంచిగా ఆడుతున్నావు, ఇంకా మంచిగా ఆడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వ మాకు, ఇప్పటిదాకా నువ్వు ఎలా అయితే ఆడుతున్నావు అలాగే ఆడని చెప్పి ఆవిడైతే కనుక బూస్టింగ్ ఇవ్వడం, మంచి వర్డ్స్ చెప్పడం అంతా బాగానే ఉంది. దీని తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారనమాట మన తనుజ గారు అనమాట, ఈవిడే కాబోయే పెళ్లి కూతురు అని చెప్పి. సో అంతా అయిపోయిన తర్వాత మామ బిగ్ బాస్ అయితే కనుక దండం పెట్టాలి మామ. బిగ్ బాస్ టీం అయితే కనుక అసలు ప్లాన్ చేసిన విధానం అందరినీ చాలా అంటే చాలా ఎమోషనలైజ్ చేసి ఉంటుంది మామ. ఖచ్చితంగా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఇప్పటిదాకా ఎమోషనల్స్ అసలు అయ్యి ఉంటాయి. బట్ ఈ ఫ్యామిలీ వీక్ అంటేనే ఎమోషనల్ అనమాట. ఈ ఎమోషనల్తో మంచిగా దెబ్బ కొట్టారు మామ బిగ్ బాస్ అయితే కనుక. ఏమన్నా ఉందా అసలు, చూసే ప్రతి ఒక్కరికి ఆ ప్రోమో కళ్ళెమ్మ నీళ్ళు ఒక్కటే తక్కువ అనమాట. ఏదైతే మన తనుజ గారు బ్యాంగిల్స్ పెట్టి తన కళ్ళకి అద్దుకుంటూ ఉంటారు అక్కడ, వాళ్ళ ఆచారం ప్రకారంగా, వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా తనైతే కనుక బ్లెస్సింగ్స్ ఇవ్వడం, తనుజ కాళ్ళ మీద ఆవిడ పడటం నిజంగా చాలా మంచి మెమరీస్ మావ. సో ఆల్రెడీ తనుజ గారు ఫీల్ అవుతూ ఉంటారనమాట. లాస్ట్ వీకే అడుగుతారు కూడా నాకు సార్, నువ్వు అదే కండిషన్స్ పెడతారనమాట, మీ సిస్టర్ ఫ్యామిలీ వీక్ రావాలంటే చెప్పి కొన్ని కండిషన్స్ పెడతారనమాట. అవి వద్దు అంటే మన కళ్యాణ్కను తనకి పెడతా ఉంటారనమాట. 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్స్లో ఉండాలి, 2 వీక్స్ నువ్వు డైరెక్ట్ నామినేషన్స్లో ఉన్నా అని చెప్పి కళ్యాణ్కి తనుజాకి ఇద్దరు మధ్యలో నడిచి, బట్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి పర్లేదు నేను ఆడతాను అని చెప్పి తను ఎమోషనల్ అవుతుంది. ఆ ఎమోషనల్ అంతా గుర్తుపెట్టుకొని బిగ్ బాస్ అయితే క్లియర్ కట్గా ప్లాన్ చేసింది. అసలు చెప్పినప్పుడే నాకు అర్థమైంది తనైతే కనుక ఖచ్చితంగా హౌస్లోకి వస్తుందని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే కనుక అడిగి, ఇదంతా స్క్రిప్టే బట్ ఇక్కడ ఏంటంటే అడిగి అసలు ఏమంటుందని చెప్పి ఒక మాట అడుగుతారనమాట. ఆ రోజు సండే నాకు సార్ అయితే కనుక కళ్యాణ్ని అడుగుతారు, దాని తర్వాత తనుజాని అడుగుతారు. తనుజ కాదనేసరికి కళ్యాణ్ని అడుగుతారనమాట. కళ్యాణ్ నువ్వు డైరెక్ట్ 2 వీక్స్ నామినేషన్స్లో ఉంటావు అది అని చెప్పి ఆవిడ డిస్కషన్ జరిగింది. సో మీకు ఎంతమందికి బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేసిన విధానం, తనుజ గారికి అనుజ గారికి, దాని తర్వాత తనుజ గారు ఆవిడకైతే మ్యారేజ్ కన్నా ముందు హౌస్లోకి వచ్చి తన దగ్గర తీసుకున్న బ్లెస్సింగ్స్
ఎంతమందికి వచ్చింది మామ ఇలా ప్లాన్ చేసే కదా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే కానీ నిజంగా టూ గుడ్ అనిపించింది. ఇలాంటివి ఇంకా సస్పెన్సెస్ ఇంకా జరిగిపోతున్నాయని చెప్పి నేను అయితే అనుకున్నాను. ఈ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అయితే కనుక సుమన్ అనే వాళ్ళ వైఫ్ అయితే కనుక ఆవిడైతే రావడం జరిగిందనమాట హౌస్లోకి. సుమన్ అన్న చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించారు అనమాట. వాళ్ళు ఒక స్వీట్ తినిపించుకుంటూ ఉంటారనమాట. ఆ స్వీట్ తినిపించుకునేటప్పుడు ముందు నువ్వు తిను, నువ్వే తిను, నువ్వు తిను, నువ్వే తినమ్మా, నువ్వు తిన్నరా అని చెప్పి సుమన్ అయితే మాట్లాడే స్వీట్ వర్డ్స్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళ మమ్మీ ఎలా ఉందని సుమన్ అన్న వాళ్ళ వైఫ్ని అడుగుతారు. పిల్లలు రాలేదని అని చెప్పి బిగ్ బాస్ ఒకళ్ళనే రమ్మన్నారు, అందుకని చెప్పి నేను ఒకదాన్ని వచ్చానని చెప్పి ఆయన చెప్పే విధానం, వాళ్ళిద్దరు అయితే కనుక లవ్ అండ్ ఎఫెక్షన్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా షేర్ చేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కనుక మెయిన్గా సంజన గారు అయితే కనుక చాలా ఎమోషనల్ అయ్యారు మామ. ఆవిడకైతే కనుక బిగ్ బాంలో నో ఫ్యామిలీ వీక్ అని చెప్పారు బిగ్ బాస్ అయితే కనుక. బట్ ఏదో ఒక చిన్న మెలికి పెట్టి సంజనాకున్న బిగ్ బాంబ్ అయితే కనుక క్యాన్సిల్ చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా హౌస్లోకి రప్పిస్తారని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీరు అందరు చూసే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అనుకోండి మామ ఖచ్చితంగా. ఎందుకంటే కనుక సంజన గారికి చిన్న బాబు చిన్న పాప ఉన్నారు. పాప కాదు, ఇద్దరు బాబులే. సో ఇద్దరు కిడ్సే, ఇద్దరు అబ్బాయిలే అనమాట ఆవిడకైతే కనుక. సో చిన్న బాబు ఉన్నారు. ఆవిడ ఇప్పుడు ఎవరైతే తనుజ గారి అక్క కూతురు ఎవరైతే ఉన్నారో శ్రేష్ఠ తనని ఎత్తించుకొని ఎంత మంచిగా ఆడిందో అసలు నిజంగా టూ గ్రేట్ అనిపించింది. తను ఎంత మిస్ అవుతుందో ఆ మిస్ అయిన ప్రేమని ఈ పాప మీద చూపించుకున్న విధానం నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మామ. దయచేసి మన సంజన గారి ఫ్యామిలీ కూడా సాధ్యమైన త్వరగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఆవిడ కొంచెం స్ట్రాంగ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. యాజ్ ఏ తల్లిగా ఆవిడైతే కనుక చాలా బాధపడుతున్నానని చెప్పి నాకు అనిపించి ఒక మాట చెప్తున్నాను మామ. ఇది ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేసిన మెయిన్గా లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఎమోషనల్ వీడియో అనమాట మామ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా తనుజ గారికి లవ్ సింబల్ ఇచ్చేసుకోండి. దీని తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తనుజ గారి ఫ్యాన్స్ మాత్రం లైక్ మాత్రం చేయండి మస్టర్డ్ సూట్గా. ఎందుకంటే కనుక మీరు ఎన్ని లైక్స్ కొడితే మామ నాకు అంత సపోర్ట్గా ఉంటుంది. దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేసి లైక్ కొట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.